హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ బీరకాయ కర్రీ రైస్ చపాతీలేకి సింపుల్ అండ్ ఈజీగా అలానే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మనము లేత బీరకాయలు తీసుకొని దాని మీద ఉండే స్కిన్ అంతా తీసేసి పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా కోసం ధనియాలు అలానే ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఫాస్ట్గా ఫ్రై అయ్యేకి నేను కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ ఒక 2, అంతా మిక్స్ చేసుకొని తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, టమోటోస్ ఈలోపు లైట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారం అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, బీరకాయలో నుంచి వాటర్ ఎలా వచ్చిందో, నేను కొంచెం కూడా ఇక్కడ వాటర్ వేయలేదు. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.